అవుతుందండి కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి అంటే కొన్ని బాగానే ఉంటున్నాయిలేండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం లోకేష్ గారు కానీ వీళ్ళు కొన్ని సవరణలు చేసి మంచిగా చేద్దామని చూసుకుంటున్నారు. అది బాగానే ఉంటుంది. చేయాలని వీళ్ళ మంచి చేయాలని తపన ఉంది. చేస్తే మంచిదే. చదువుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఉంటారు కదా జాబులు చేసుకోవడానికి. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఇది బీఈడీ చదివిన వాళ్ళు కొంతమంది మొన్న ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నారు, ఇంకా తీయలేదు అనుకుంటా. అవన్నీ కొన్ని తీస్తే కొంతమందికి ఉపాధి ఉంటుంది కదా, వాళ్ళ వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అలా ఉంటుంది కదా. కొంతమంది చదువుకొని అన్నీ చేసి ఇప్పుడు ప్రైవేట్గానే చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు అలా దాన్ని కొంచెం సాల్వ్ చేస్తే గవర్నమెంట్ మంచిదే కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి చేయాలి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కొన్ని అలా ఏదో చెప్పడం కాకుండా పనులు చేసి చూపిస్తే వాళ్ళు మంచి ఉంటుంది కదా. ప్రజల్లో ఇప్పుడు పని చేయడం వల్ల ప్రజలకంటే ఇప్పుడు మనం అన్ని చాలా విషయాల్లో మనం గవర్నమెంట్కి పన్నులు కడుతున్నాం, డబ్బు బోల్డ్ అంత కడుతున్నాం. ఇప్పుడు జిఎస్టీ అని అవన్నీ పెట్టి ప్రతి దాని మీద తిండి మీద కూడా జిఎస్టీ వేసేసారు. ఒక 10 రూపాయలకి ఉంది. సరే కడతాం. ఆ డబ్బుల్ని మన పథకాలకు కానీ ప్రజల డెవలప్మెంట్కి వాడితే ఎంత బాగుంటుంది. చాలా సంతోషిస్తాం. చాలామంది బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నాం మనం కడుతున్నాం కానీ మనకు లేదు సరే వస్తుందని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వలన వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళటం, కొన్ని దగ్గరుండి అన్నీ చేయటం చేద్దామనే తపనలో ఉన్నారు. ఇక టైము మొన్నే కదా అయింది. వాళ్ళు ఏమంటారంటే పాత ప్రభుత్వం ఇది అప్పులు చేశారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు పథకాలు అనేది ఇచ్చి కూర్చుంటే ఇప్పుడు ఉన్న పనులు ఆగిపోతాయి. ముందు పోలవరం ఒకటి ఇది అమరావతికి డబ్బులు తెచ్చాము కానీ మీకు ఇవ్వడానికి ఇబ్బంది అన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, కాకపోతే కొద్దిగా ఫ్రీగా చూసుకొని అది. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన పరిస్థితి కానీ మారుతీరి వ్యవహార శైలి కానీ చాలా మార్చుకున్నారులేండి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందుకి ఇప్పటికీ చాలా మార్చుకున్నారు. ప్రజల్లో కూడా కొంచెం మంచి పనులు చేద్దామనే తపన ఉంది. రెండోది ఏంటంటే ఆయన మొట్టమొదట్లో ఉన్నదానికి దీనికి మార్పు చాలా వచ్చింది. మొన్న కూడా పాపం వాళ్ళ బాబు కూడా ఇదైనా ఏదో లైట్గా అనుకున్నాడు. అది ఇటు వెళ్ళారు కదా మన పాడేరు అటు వెళ్ళి అది అన్నీ దగ్గరికి వెళ్ళి అంత దగ్గరగా కూడా ఏ నాయకులు వెళ్ళలే నాకు తెలిసి. గిరిజన ప్రాంతంలో అందులో ఆ ప్రదేశం అదంతా నక్సలైట్ ఏరియా బాగా ఇబ్బంది. అంత దగ్గరికి వెళ్ళి చేశాడంటే ఏదో చేయాలని తపన ఉంది. పాపం ఆయన చేస్తాడనే నమ్మకం కూడా ఉంది జనాలకి. గ్రామాలు పట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన ధ్యేయంగా చేస్తున్నాడు. ఇంకా గ్రామాలకు కూడా చేస్తానని తిరుగుతున్నాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే ఎమ్మటే ఆ పని చేసి పెడుతున్నాడు. బాగా చేస్తున్నాడు అండి. పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు అనేది చూసాం. చేస్తారు, చేయాలని ఆయన తపన. ఆయన మొదటి నుంచి అంటున్నాడు కదా, నేను సంపాదించుకోవడానికి రాలేదు, ప్రజలకు చేస్తాను. పర్వాలేదండి, బాగానే ఉంది. నాకైతే పెన్షన్ అంతా ఉందండి, గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. ఈసారి ఇప్పుడు బుక్ చేశాను, 4 నెలలకి విడుదల చేశారు కదా, నిన్నే వచ్చింది గ్యాస్. ఒకసారి వచ్చినప్పుడు డబ్బులు పడ్డాయి. ఒక్కసారి కూడా ఇచ్చారు, డబ్బులు పడ్డాయి, బ్యాంకులో పడ్డాయి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? పర్వాలే, ఇంకా అంటే మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో జరిగిపోతుంది అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవును అందులో లేడీస్కి ప్రయాణం, గ్యాస్ సిలిండరు అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది? అది ఆనందమైన అది సరైన పద్ధతి కదా సార్. అది పురాతన కాలం నుంచి వస్తూ ఉంది కదా, దాన్ని అట్నే యథాతగా జరిగిపోతే మంచిది. కానీ ఇప్పుడు ఎన్ని పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు వర్క్ బోర్డు అనేది దానివల్ల ఇప్పుడు పెద్ద సిటీల్లో జరుగుతూ ఉంది. అన్నీ ఉండటం మంచిది. ఈ విధానం సర్లేదు నా ఒపీనియన్. అయితే కూటమి ప్రభుత్వం కూడా మైనార్టీలు మొత్తాన్ని మోసం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కూటమి ప్రభుత్వం లేదండి, నాది నెల్లూరు. మేము ఉండే ఏరియా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయడ మొత్తం మూతపడిపోయినాయి గత 5 ఏళ్ళలో. ఇప్పుడు మళ్ళీ అదే ప్రకారం వచ్చేసింది మొత్తం. దానివల్ల పొలాలు కొనేవాడు, పిల్లలు మ్యారేజ్ చేసేవాళ్ళు రకరకాలు ఉంటుంది. ఏంటి కార్పొరేషన్ ద్వారా అది మూసేసి మొత్తం పోయినట్టే కదా. అది
సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. వైసీపీ పార్టీ మైనార్టీలకి అండగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు కూడా అన్నమాట. మీరే ఉంటారు అది సరైన పద్ధతి. చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, త్వరగా వస్తే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించడానికి వస్తున్నారని చెప్పేసి కూడా అన్నమాట. మీరే వస్తే మంచిదే సార్, కానీ రాదు. ఇప్పుడు ప్రజల్లో నాడు మనం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం కదా, రాదు. కాకపోతే ఒకటి సార్, దూరం మాట్లాడకూడదు. మాజీ సీఎం అయినా ఆడికి పోయిన తర్వాత ప్రజలు మూర్ఖంగానో తెలియగానో జై సీఎం సీఎం అంటే ఆయన పిలిచి చెప్పాలి వాళ్ళకి. అరే నాయన ఇప్పుడు సీఎం కాదు ఎమ్మెల్యే, మీరు అటు మాట్లాడడం తాగదు అని ఒక మాట చెప్పాలి ఆయన. అది ఎవరికి సిద్ధించడంలా. ఇప్పుడు మీరు వచ్చారు మాజీ సీఎం అంటే ఎటువంటిది, అది ఆయనకే మంచిది కాదు. అనకుండా నేను సీఎం కదరా నాయన, ఉండే పొజిషన్ చెప్పండి, మీరు చెప్పుకోవాలి. మాజీ సీఎం అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా ఉంటారు కదా పక్కన, వాళ్ళందరూ నవ్వుతున్నారు. అసలు వాళ్ళు అనకూడదు, వీళ్ళు అనిపించుకోకూడదు. నేను చెబితే వాళ్ళు ఎందుకంటే అందరు కదా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వైసీపీది అధికారము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కానీ పెడితేనా 3 ఏళ్ళు కష్టం సార్. వస్తే మంచిది రావాలి నేను కోరుకుంటున్నాను. అయినా ఈ ప్రజల యొక్క ఇది మరి దాన్ని మనం ఆలోచించాలా, రాదు కష్టం. కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉంది? పథకాలు వచ్చిన వాళ్ళకి బాగానే ఉంది, రాని వాళ్ళకి ఏమి లేదు. అది ఏదికి వస్తున్నాయో అది ఏది రావట్లేదు తెలియట్లేదు. అది కొంచెం అటు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తా ఉంటారు. ఒక నిమిషం కాదు ఇప్పుడు సీఎం గారు కూడా అన్నమాట పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ఖాళీగా ఉంది అన్నారు. అవును, మీరే అంటారు పబ్లిక్? బాగుంది, చేస్తాం, బాగానే చేస్తున్నారు. అది కాకపోతే జనాలకి ఓపికగా ఉండాలా, నిగ్రహంగా ఉండాలా. పథకాలన్నీ వస్తాయి నెమ్మదిగా అయినా కానీ, అది రాకుండా ఉండవు. అది నెక్స్ట్ కూడా ఆయనకే ఇప్పుడు అమరావతిని డబల్ చేస్తున్నాడు, మళ్ళీ 44,000 ఎకరాలు సమీకరణ చేస్తున్నారు. బాగుంటుంది. ఇది మా పిల్లలు హైదరాబాద్లో చేస్తారు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళే పని ఉండదు, ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడే కంపెనీలు వస్తాయి, అది ఇక్కడే చేసుకుంటారు. బాగుంటుంది, మాకు అదే కావాలి. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, అడిగావు కదా. అది మాకు కూటమి ప్రభుత్వం బాగుంది. అది జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, వస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎదురు వస్తున్నారని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తాడా ఈసారి? జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ అధికారం. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఆయన వచ్చే ప్రసక్తే లేదండి. సీట్లు అయితే వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు 11 సీట్లతో అయిపోయింది. రేపు ఇంకొక 10 సీట్లు పెరుగుతాయేమో, అంతే తప్ప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. రాబోడు. జమిలీ ఎన్నికలు కనుక వస్తే కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వస్తున్నారు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పథకాలు ఏం చేశాడు? పథకాలు పెట్టాడు, చేశాడు. అది ఎన్ని బాధలు పడ్డారు, రేట్లు ఎలా పెరిగింది ఏంటి, అసలు దాని వ్యవహారం ఏంటి, లెక్క ఏంటి, ఇసుక కానీ దానికి కానీ దీనికి కానీ ఎంత తినేశాడు, ఏం చేశాడు? ఆయన ప్రజల్లోకి ఏ రోజైనా వచ్చాడా? పరదాలు పెట్టుకోకుండా ఏ రోజైనా వచ్చాడా? రాలేదుగా. ఎస్కాట్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఏదైనా ఉంటే ఈ రోడ్లోంచి వెళ్తే మొత్తం సరౌండింగ్ అంతా మొత్తం బ్లాక్ చేసేయాలి. ఎవరు ఉంటాకి లేదు, ఈ కొట్లు తీయటానికి లేదు, వీళ్ళు ఉంటాకి లేదు. ఆయన ఆదా తిరగటం. అది ప్రభుత్వం పనితీరు ఎలా కలిసి బాగానే పనిచేస్తున్నాయి ప్రస్తుతానికి. ఎలా ఉందంటారు? ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? చాలా. ఏ విధంగా? ముందు జనాల్లో తిరుగుతున్నారు అందరూ. గత ప్రభుత్వం చూసుకుంటే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ ఏ విధంగా? డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. ప్రస్తుతానికి రోడ్లు వేస్తున్నారు కానీ ఇంకా పూర్తిగా ముందుగా రావట్లేదు. గతంలో ఎలా ఉండే అన్న రోడ్ల పరిస్థితి? గతంలో అంతా గుంతల రోడ్లు, మొత్తం బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా దాంతో పోలిస్తే చాలా బెటర్. విలేజ్లో కూడా ఇప్పుడు రోడ్లు వేసారు, బాగా చాలా వరకు బెటర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కోపం హామీలు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా కొంచెం ఖాళీగా ఉంది. పథకాల కంటే ముందు కావాల్సింది అభివృద్ధి. పథకాల మీద అయితే పెద్దగా ఆశించట్ల. జనాలు ఎలా ఉన్నారు అంటే ముందు అభివృద్ధి ఉంటేనే రేపు పొద్దున్న ముందు ఫ్యూచర్కి బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఇంకా పథకాలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. పథకాలు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి మనకు రాజధాని కావాల్సిందేగా పూర్తిగా. రాజధాని అనేది ఏదన్నా మనకి ఒక ఉండటానికి ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఎలాగ అవసరమో రాష్ట్రానికి ఒక రాజధాని కూడా అవసరమే కదా.
అది ఉండాల్సిందేగా. దాన్ని చూసేగా ఎక్కడున్నా సరే ఒక బ్రాండ్ పేరు అనేది కావాలి. హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ ఎలా రాజధాని, చెన్నై ఎలా రాజధాని తమిళనాడుకి, అట్లాగే మనకు కూడా మరి రాజధాని ఉండాల్సిందేగా. అందరూ ఢిల్లీ పేరు చెప్పుకుంటున్నారు కానీ మనకు కూడా పేరు చెప్పుకోవాలిగా. అదే సీఎం గారు కూడా అంటున్నమాట, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తాను. చేస్తే మరీ మంచిది. తొందరగా చాలా తొందరగా, ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఒక ఇల్లు కట్టాలంటేనే మనకి కనీసం సంవత్సరం, లేకపోతే చిన్నది 50 గజాల్లో కట్టుకోవాలన్నా సంవత్సరం పడుతుంది ఒక సామాన్యుడికి. మరి అంత పెద్ద అమరావతి కట్టాలంటే ఎలా లేదన్నా 15-20 సంవత్సరాలు అయితే పట్టుద్ది. అది మట్టికి మేము అనుకుంటున్నాం. అన్నీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కనుక ఢిల్లీ ఎన్నికలు త్వరగా రావాలి, త్వరగా వస్తే ప్రజలు మొత్తం వైసీపీకి పట్టం కడతారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు. అది ఎవ్రీ ఎలక్షన్ అనేది వచ్చి 11 నెలలుగా అయింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే బాగా పూర్తి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఇచ్చిన పథకాలే ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అనమాట. నిజమేనంటారా? అది మనం మాట్లాడకూడదు దాని గురించి. వైసీపీకి సంబంధించి కొత్తగా సలహాదారులను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మళ్ళీ వైసీపీ అన్న పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? వైసీపీ గవర్నమెంట్ల గురించి అయితే మాట్లాడట్లేదు. మేము ప్రజలుగా మాట్లాడుతున్నాం కాబట్టి మాకు అభివృద్ధి కావాలి.